చైతన్య రథం ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఈరోజు మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. దుబాయ్లో టీమిండియా అదరగొట్టింది. బలమైన న్యూజిలాండ్ మీద 4 వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. పటిష్టమైన న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించి సగర్వంగా ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. గత ఏడాది T20 వరల్డ్ కప్ గెలిచిన భారత్ రోహిత్ శర్మ సారథ్యంలో వరుసగా 2వ ICC ట్రోఫీని గెలుచుకుని కోట్లాది మంది అభిమానులను మురిపించింది. ఓపెనర్గా బరిలోకి దిగిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 76 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి చేజింగ్ను సులభం చేశాడు. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ 48 పరుగులు, అక్షర్ పటేల్ 29, KL రాహుల్ 34 పరుగులతో రాణించడంతో టీమిండియా టార్గెట్ను సునాయాసంగా ఛేదించింది. 49వ ఓవర్ చివరి బంతికి రవీంద్ర జడేజా 4తో విక్టరీ షాట్ కొట్టడంతో భారత్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. దుబాయ్ పిచ్ మీద 251 అంటే మంచి స్కోరే. స్పిన్నర్లు చెలరేగే ఈ గ్రౌండ్లో ఛేదన అంత ఈజీ కాదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటిదాకా ఇక్కడ ఆడిన 4 మ్యాచ్ల్లో భారత్ 3 సార్లు చేసి గెలిచింది. సెమీఫైనల్లో ఆసీస్పై ఏకంగా 264 పరుగుల ఛేదనలో గెలుపొంది ఫైనల్స్కు దూసుకొచ్చింది. ఫైనల్లో న్యూజిలాండ్పై 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఇంతకుముందు 2002లో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా నిలవగా 2013లో ఇంగ్లాండ్ను ఓడించి ఛాంపియన్గా అవతరించింది. మనమే ఛాంపియన్స్. దుబాయ్లో దుమ్ము రేపిన టీమిండియా. హిట్ మ్యాన్ కెప్టెన్ ఇన్నింగ్స్ రాణించిన శ్రేయస్, రాహుల్, అక్షర్. ఫైనల్లో న్యూజిలాండ్పై 4 వికెట్లతో విజయం. మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం. ఈ విజయం దేశానికే గర్వకారణం అన్నారు చంద్రబాబు నాయుడు. ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన టీమిండియాకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. న్యూజిలాండ్ను ఓడించి ICC ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న టీమిండియా మరోసారి తమ అద్భుతమైన ప్రదర్శనతో దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసిందన్నారు. మొక్కవని పట్టుదల, కృషి, అంకిత భావంతో అత్యుత్తమ విజయం సాధించిన జట్టుకు అభినందనలని ఎక్స్లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. అద్భుతమైన విజయం అన్నారు మంత్రి లోకేష్. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అద్భుతమైన విజయం సాధించిన టీమిండియాకు విద్యా, IT శాఖల మంత్రి అభినందనలు తెలియజేశారు. దుబాయ్లో న్యూజిలాండ్ను ఓడించి భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని సాధించి దేశాన్ని తలెత్తుకునేలా చేసిందన్నారు. మ్యాచ్లో భారత్ ఆటగాళ్లు అద్భుతమైన తెగువ, నైపుణ్యం ప్రదర్శించారన్నారు. చివరి వరకు ఆధిపత్యాన్ని కొనసాగించారని కొనియాడారు. కెప్టెన్గా రోహిత్ శర్మ ఛేదనలో ముందుండి నడిపించి దూకుడైన ఇన్నింగ్స్తో ఒక చారిత్రాత్మక విజయానికి నాంది పలికాడని మంత్రి లోకేష్ అభినందించారు. ఉత్కంఠ భరిత పోర్లు జయకథనం ఎగరవేసిన అఖండమైన విజయం సాధించిన భారత్ జట్టుకు క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ఉత్కంఠ భరిత పోరులో విజయం సాధించి కోట్లాది మంది భారతీయులకు గర్వకారణంగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అభినందనలు తెలిపారు. TTD ఆస్థాన గాయకుడు గరిమెళ్ల కన్నుమూత. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. మంత్రి లోకేష్ సంతాపం. శభాష్ ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఒకే రోజు 105 అభివృద్ధి పనులకు శ్రీకారం. దేశ రాష్ట్ర చరిత్రలోనే ఇది అరుదైన ఘట్టం. సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేకి మంత్రి లోకేష్ అభినందనలు. రాజ్యాంగంపై, ప్రజల తీర్పుపై గౌరవం లేని జగన్ రాజకీయాల నుంచి తప్పుకోవాలి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ధ్వజం. మంత్రి రామానాయుడు సేవల స్ఫూర్తిదాయకం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రశంసలు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో DSC అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందజేత. 700 మందికి 8 లక్షల విలువైన మెటీరియల్ పంపిణీ. ఎమ్మెల్యే, MLC ఎన్నికల్లో బడుగులకే పట్టం. 3 MLCలు ఆ వర్గాలకే. TDP MLC అభ్యర్థులుగా BT నాయుడు, బేదా రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మ ఖరారు. పొత్తు ధర్మం పాటించిన TDP. 5 స్థానాల్లో జనసేన, BJPకి చెరొకటి. ఒక SC, 2 BCలకు TDP టికెట్లు. ఆ వర్గాలపై పార్టీ అధినేత సీఎం చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనం. ప్రాంతాల మధ్య సమతూకం. 3 ప్రాంతాల నుంచి ఒక్కొక్కరు ఎంపిక. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి BC వర్గాలు తెలుగుదేశం పార్టీకి ఎంత అండాదండంగా ఉన్నాయో మనకు తెలిసిందే. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆ బడుగు ప్రజలకి రాజకీయంగా అండగా ఉండాలన్న ఉద్దేశంతో 20% రిజర్వేషన్లు కల్పించిన మాట మనకు తెలిసిందే. తదుపరి ముఖ్యమంత్రిగా అయిన చంద్రబాబు నాయుడు గారు దాన్ని 33% పెంచి వేల మంది రాజకీయ నాయకులను ప్రోత్సహించారు ఆ BC బడుగు బలహీన వర్గాల నుంచి. ఆ తదుపరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ 33% తగ్గించి 20% కుదించిన పరిస్థితి మనకు తెలుసు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 33% తీసుకురావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చర్యలు చేపట్టారు. స్థానిక
సంవత్సరాల ఎన్నికల్లో ఆ కోరిక నెరవేరబోతోంది. సుమారుగా 10,000 మంది బీసీ నాయకుల్ని కోల్పోయాం మనం గత 5 ఏళ్ల పాలనలో. జగన్మోహన్ రెడ్డి చేతగాని పరిపాలన వల్ల, ఆ బీసీ రిజర్వేషన్లు కుదించడం వల్ల సుమారుగా 10,000 మంది నాయకులు, కొత్త నాయకులు పుట్టుకొచ్చేవాళ్ళు, వాళ్ళందరినీ అణగదొక్కాడు ఆయన. స్వార్థం తప్ప రెండో పని చేతకాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ బీసీలకు పదవులు ఇస్తే ఈయనకేమన్యాయం జరుగుద్ది? అవి కూడా తన చెప్పుడు మాటలు వినే మందికే కట్టబెట్టుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వారికి అండగా ఉంటూ ఆశావహులు చాలామంది ఉన్నారు. ఈసారి 40 మంది దగ్గర పిఠాపురం వర్మ గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు, బూరుగుపల్లి శేషగిరిరావు గారు లాంటి అనేక మంది ఆశావహులు చాలామంది ఉన్నారు. తమ సీట్లను త్యాగం చేశారు మొన్న ఎన్నికల్లో. అయినా వారికి నచ్చ చెప్పుకుంటూ సీనియర్ నాయకురాలు ప్రతిభాభారతి గారి అమ్మాయి కావలి గ్రీష్మ గారికి ఒక సీట్ కేటాయించారు. అలాగే నెల్లూరు నుంచి బేదా రవిచంద్ర యాదవ్ గారికి వారికి ఒక సీట్ కేటాయించారు. కర్నూలు జిల్లా నుంచి నాయుడు గారికి ఒక సీట్ కేటాయించారు. 2 బీసీ, 1 వెనకబడిన తరగతుల సమాజ వర్గం చెందిన గ్రీష్మ గారికి. గత పాలనలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఇలా చేశాడా? గుర్తు తెచ్చుకోండి. తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న సామాజిక వర్గాలకి ఈసారి పెద్దపీట వేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిభాభారతి గారిని స్పీకర్ని చేసి గౌరవించుకున్న పరిస్థితి. అలాగే బాలయ్య గారిని పార్లమెంట్ స్పీకర్ చేసుకున్న చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీదే. బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడు అండగా ఉన్నది తెలుగుదేశం పార్టీ ఒక్కటే. మిగతా వాళ్ళు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కబూర్లు తప్ప, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనడం తప్ప ఆ వర్గాలకు చేసింది శూన్యం. తప్పనిసరి పరిస్థితుల్లో రిజర్వేషన్ కోటాలు ఎవరికి ఇచ్చినా అవి తన చెప్పుడు మాటలు వినేవాళ్ళకి తప్ప విద్యావంతులకు కానీ సమాజంలో మంచి నడవడిక ఉన్న వాళ్ళు కానీ ఎవరికి ఇచ్చిన పాపాన పోల. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ పరిస్థితి లేదు. విద్యార్థికులు మంచి పేరున్న వాళ్ళకే, ఆ సామాజిక వర్గాలకు న్యాయం చేస్తారనుకున్న వాళ్ళకి మాత్రమే పదవులు ఇవ్వడం జరుగుతుంది. టీడీపీలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఉత్కంఠ తెరబడింది. పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర కసరత్తు తర్వాత 3 స్థానాలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. కావలి గ్రీష్మ ఎస్సీ, బేదా రవిచంద్ర బీసీ, బీటీ నాయుడు బీసీకు అవకాశం కల్పించారు. సోమవారంతో నామినేషన్ గడువు ముగియనుండటంతో ఎంపికైన అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీలుగా యనమల రామకృష్ణుడు, పర్చూరి అశోక్ బాబు, జంగా కృష్ణమూర్తి, దువారపు రామారావు, బీటీ నాయుడు పదవీకాలం ముగియనుండటంతో 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ 5గురిలో బీటీ నాయుడుకు మాత్రమే పొడిగింపు లభించింది. ఎమ్మెల్యే కోటాలో మొత్తం 5 స్థానాలకు ఎన్నిక జరగనుండగా 1 స్థానాన్ని ఇప్పటికే మిత్రపక్షం జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ తరపున కొణిదెల నాగబాబు నామినేషన్ కూడా వేశారు. మిగిలిన 4 స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు చంద్రబాబు కసరత్తు చేస్తున్న క్రమంలో బీజేపీకి 1 స్థానం కేటాయించాలని ఆ పార్టీ పెద్దలు కోరారు. ఆశాహుల సంఖ్య భారీగానే ఉన్నప్పటికీ పొత్తులో భాగంగా బీజేపీకి 1 స్థానం కేటాయిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఈసారి బీజేపీకి 1 సీటు ఇచ్చినందున సర్దుబాటు చేయలేకపోతున్నామని 2027లో మరోమారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికలు జరగనున్నాయని, వాటిలో ఛాన్స్ ఇస్తామని పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పన్నారంటూ ఆశాహులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్ స్వయంగా ఫోన్ చేసి సర్ది చెప్పారు. ఆశాహులు 40 మంది ఉన్నారు, సీట్లు ఉన్న 3లో సర్దుబాటు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దాన్ని అర్థం చేసుకునే నాయకులే ఉన్నారు టీడీపీలో. ఆశాహులు అందరూ వాళ్ళే ఉన్నారు. ఎవరో ఎదురు తిరిగేవాళ్ళు కానీ విషప్రచారం చేసేవాళ్ళు కానీ లేరు. 2027లో సుమారుగా 20 ఎమ్మెల్సీ పైన సీట్లు ఖాళీ కానుండటంతో వాటిలో సర్దుబాటు చేస్తామని చెప్పడంతో అందరూ సర్దుకుంటున్నారు, ఇబ్బంది ఏమీ లేదు. ఇంకా కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు చాలా ఉన్నాయి. ఈ నెలాఖరులోపు అనౌన్స్ చేసేవి బోల్డ్ పోస్టులు ఉన్నాయి. వాటిలో కూడా సర్దుబాటు చేసే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపికలో ప్రాంతాల మధ్య సమతకం పాటించారు. ఉత్తరాంధ్ర నుంచి ఎస్సీ యువత కోటాలో కావలి గ్రీష్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. రాయలసీమ నుంచి బీసీ వర్గానికి చెందిన బీటీ నాయుడుకు, కోస్తా జిల్లాల నుంచి బీసీ వర్గానికి చెందిన బేదా రవిచంద్రను ఎంపిక చేశారు. దీంతో రాష్ట్రంలోని 3 ప్రాంతాల నుంచి 3 ఎంపిక చేసినట్లు అయింది. టీడీపీ ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాలను బడుగు బలహీన వర్గాలకు కేటాయించింది. వెనకబడిన వర్గాలను ఆది నుంచి ఆదరిస్తున్న టీడీపీ తాజాగా ప్రకటించిన 3 ఎమ్మెల్సీ స్థానాలను కూడా బీసీ, ఎస్సీ వర్గాలకే కేటాయించింది. ఎన్నికలు జరుగుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను పొత్తులో భాగంగా
2 సీట్లు జనసేన బీజేపీ కేటాయించగా మిగిలిన 3 సీట్లకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ నెల 20వ తేదీన ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక కూటమిలోని మిత్రపక్షాలను బీజేపీ జనసేనకు 2 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి ఆంధ్రప్రదేశ్ ఓటరు అఖండ విజయం అందించారు. కూటమి 164 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో చంద్రబాబు సారథ్యంలోనే కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. బీజేపీ జనసేనతో కలిసి వెళుతున్న టీడీపీ అన్ని విషయాలను మిత్రధర్మం పాటిస్తోంది. పొత్తు ధర్మం పాటించాలి, తప్పదు. ఆ ధర్మంలో భాగంగా 5 స్థానాల్లో 1 బీజేపీకి 1 జనసేనకి కేటాయించారు, 3 టీడీపీ కేటాయించుకున్నారు. ఆ 3 ఆశావాహులకి అవకాశం కల్పించలేకపోయారు, కానీ భవిష్యత్తులో వారికి అవకాశాలు కల్పిస్తారు. ఈ నెలాఖరులోపు కార్పొరేషన్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. వాటిలో కూడా కొంతమంది ఆశావాహులకి ప్రకటిస్తారు. ఎవరికి అసంతృప్తి అయితే ఉండదు, కోరుకోవడం సహజం. ఎమ్మెల్సీగా అవ్వాలని కోరిక ప్రతి నాయకుడికి ఉంటుంది. కానీ పరిస్థితులు పరిమితం కావడంతో ఇప్పటికీ చేయలేని పరిస్థితిని వివరిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సందేశం పంపించారో ఆ సందేశాన్ని పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు నాయకులందరికీ విడమని చెప్పడం జరిగింది. 27లో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. సుమారుగా 20 ఎమ్మెల్సీలు ఖాళీ అవ్వబోతున్నాయి. వాటిలో బోల్డ్ మంది సర్దుబాటు చేసుకోవచ్చు. అదే విషయాన్ని ప్రతి నాయకుడికి కన్వే చేశారు, సంతృప్తిపరిచారు, సర్దుబాటు చేశారు, నచ్చజెప్పారు. దీని పట్ల ఎటువంటి భేదాభిప్రాయాలు కానీ ఇంకోటి కానీ లేవు. నాయకులు కానీ పార్టీని అభిమానించేవారు కానీ సమన్వయంతో ముందుకు వెళ్తారని అధిష్టానం కూడా భావిస్తోంది. ఇబ్బందులు కూడా లేవు.